Cancer Healer Center, a new beginning. సర్వేలో పాల్గొనని వాళ్ల కోసం మళ్లీ సర్వే. స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్. బీసీ రిజర్వేషన్లు తేలిన తర్వాతే ఎన్నికలపై నిర్ణయం. సర్వే తప్పుల తడకాని సర్కారే ఒప్పుకుంది. బీసీలకి 42% ఇచ్చాకే ఎన్నికలకి వెళ్లాలి. రెండోసారైనా సవ్యంగా చేయాలన్న కేటీఆర్. ఏపీ బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు. మంత్రులు అధికారులతో చంద్రబాబు రివ్యూ. ప్రాధాన్యతా రంగాలకి లోటు రాకుండా జాగ్రత్తలు. తెలంగాణ సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు. రామగుండం నేత వాహనం ధ్వంసం. ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. రాజ్ తరుణ్ కి సారీ చెప్పాలనుందన్న లాభం చెప్పాలనుకుంటున్నా అండి. ఇక్కడేమిటి కాలు పట్టుకొని సారీ చెప్పేదాన్ని అంటే ఏ ఆడదానికి రాకూడదు. వల్లభనేని వంశీ అరెస్ట్. హైదరాబాద్లో అదుపులోకి. విజయవాడ తరలిస్తున్న పోలీసులు. కంది పంటకు నిప్పు. 10 లక్షల ఆస్తి నష్టం. సత్యసాయి జిల్లా బొగ్గలపల్లిలో ఘటన. భూ ఆక్రమణ ఆరోపణలపై విజిలెన్స్ ఎంక్వైరీ. పెద్దిరెడ్డి వాదనకి భిన్నంగా నివేదిక. అటవీ భూములు ఆక్రమించారంటూ రిపోర్ట్. ఘనంగా మల్లన్న జాతర. నిర్మల్ జిల్లా ముజ్జిలో ఆధ్యాత్మిక శోభ. ఘనంగా బోనాలు, భక్తుల మొక్కులు. మేడారం మినీ జాతర ప్రారంభం. వేలాదిగా తరలివచ్చిన భక్తులు. ట్రాఫిక్ సమస్య రాకుండా భారీ బందోబస్తు. పాసు పుస్తకంలో పేరు మార్పు కోసం లంచం. ₹1,00,000 తీసుకున్న దుబ్బాక ఆర్ఐ. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ. ఇవాళ ట్రంప్ తో కీలక సమావేశం. అక్రమ వలసలు, H1B వీసాలపై చర్చ. కర్ణాటకలోని గదగ్లో సోదాలు. వడ్డీ వ్యాపారుల ఇళ్లలో కోట్ల కొద్దీ కరెన్సీ. అధిక వడ్డీతో ప్రజలను వేధిస్తున్న వ్యాపారులు. కేరళ కొట్టాయం నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్. 3 నెలలుగా నరకం చూపిస్తున్న సీనియర్లు. 5 అరెస్ట్. కాలేజీ నుంచి సస్పెన్షన్. వైభవంగా సమతా కుంభం బ్రహ్మోత్సవాలు. ఉదయం 10:30కు ఆచార్య వరివస్య. సాయంత్రం గజవాహన సేవ. ఇవాళ పార్లమెంటు ముందుకు ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు. 1961 నుంచి ఉన్న పాత బిల్లుకి స్వస్తి. ఏప్రిల్ 1 నుంచి కొత్త బిల్లు అమలు. మాఘ పౌర్ణమి రోజున మహాఘట్టం. ఇప్పటి వరకు 50 కోట్ల మంది పుణ్య స్నానాలు. మహా ట్రాఫిక్ ని కూడా లెక్క చేయని భక్త కోటి. ప్రజల్ని పరాన్న జీవులుగా మారుస్తున్నారు. పని చేయకుండానే తిండి, డబ్బు దొరుకుతోంది. ఉచితాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు. ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. మార్చి 24న స్వయంగా హాజరు కావాలని ఆదేశం. Cancer Healer Center, a new beginning.